ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కొరికాన రవికుమార్, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. మత్తెక్కించే మాటలు, కైపైనటువంటి చూపులు, వలపు వల విసిరుతారు. చిక్కాడో బక్రా అయినట్టే. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి ఓ ముఠా రౌడీ షీటర్ రాజ్ కుమార్ ప్రోద్బలంతో బల్మురే స్వప్న వాళ్ళ గ్యాంగ్ ధనవంతుల్ని ట్రాప్ చేస్తారు, మాటల్లో దించుతారు. ముగ్గులోకి దిగిన తర్వాత మీ ఫోటోలు ఉన్నాయి, మీ వీడియోలు ఉన్నాయి, నాకు 10 లక్షలు ఇస్తావా, దీన్ని వైరల్ చేయమంటావా అని బ్లాక్మెయిల్ చేస్తారు. హానీ ట్రాప్ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ముందుకొచ్చినటువంటి ఈ ముఠా గుట్టు రట్టయింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. 3గురిని రిమాండ్కి తరలించినటువంటి ఘటన సంచలనంగా మారింది. కేవలం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారే కాదు, మరి చాలామంది బాగోతాలు వారి దగ్గర ఉన్నాయి. మీ గుట్టు రట్టు చేస్తామంటూ డబ్బులు గుంజుతున్నటువంటి వైనం సంచలనంగా మారింది. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది అయినా పోలీసులని ఆశ్రయించాలని సలహా ఇస్తున్నారు పోలీసులు. ఇది కాస్త వైరల్గా మారింది. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలని కాపాడుకోండి అని చెప్పి సూచిస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో పోలీసులు ఏం చెప్తున్నారో చూద్దాం. మెట్పల్లి పట్టణంలో సొసైటీలో డబ్బు గల వ్యక్తులను టార్గెట్ చేసుకొని, మహిళను ఆసరాగా చేసుకొని మహిళ ద్వారా ఫోన్లు చేయించి వాళ్ళను ట్రాప్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి, వచ్చిన తర్వాత వాళ్ళను బెదిరించి, మీరు మహిళతో ఉన్న మాకు వీడియోస్ ఉన్నాయని చెప్పేసి బెదిరించి వాళ్ళ నుండి డబ్బులు లాగేసే ఒక ముఠా మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని ఆసరాగా మేము ఒకటి ఎక్స్టార్షన్ కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించగా వచ్చిన సమాచారం అంతా నిజమని తేలి ఈరోజు ఆ సభ్యుల్లో మొత్తం 6గురు సభ్యులు గల ఒక ముఠా ఏర్పడ్డది. దాంట్లో 2 రౌడీ షీటర్లు, ఒక పాత అఫెండరు, ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలు కొద్ది రోజులుగా చేస్తున్న సమాచారం ఉన్నది. వారిని ఈరోజు అందులో ఆ టీంలో ఉన్న 6గురిలో 3గురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. కావున మెట్పల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇటువంటి కాల్స్ కానీ, ఇటువంటి అపరిచితమైన వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తతో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసుల విజ్ఞప్తి. అది మిగతా అంతా కూడా విచారణలో ఉన్నది. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని రిమూవ్ అయినట్టు ఉన్నాయి. అవన్నీ కూడా మేము దర్యాప్తులో మిగతా అంతా దాన్ని రిట్రీవ్ చేసుకొని మిగతా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది మిగతా దర్యాప్తులో తేలుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.